సుప్రీం తీర్పును స్వాగతించారు సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. సుప్రీంకోర్టు తీర్పుతో ఏ ఒక్క వర్గము గెలవలేదన్నారు. చారిత్రాత్మకమైన ఈ తీర్పుతో రాజ్యాంగం మాత్రమే గెలిచిందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతమే విజయం సాధించిందని అన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయి, బీహార్ నుంచి వచ్చాయి, అనేక రాష్ట్రాల నుంచి ఉద్యమాలు వచ్చాయి, మహారాష్ట్ర నుంచి వచ్చింది. వీళ్ళందరూ ఉద్యమాల సందర్భంగా సుప్రీంకోర్టు దీన్ని 7 ధర్మాసనం మీద చర్చించడం జరిగింది. 7 ధర్మాసనంలో రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం నుంచి ఎంఆర్పిఎస్, ఇటు ఎంజేఎస్ఎస్ అని వీళ్ళందరూ కేసు ఫైల్ చేశారు. దాని మీద 7 ధర్మాసనం తుది తీర్పు ఈరోజు చెప్పడం జరిగింది. వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు, బీసీలకు ఎలా జరుగుతుందో అలానే ఎస్సీల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీనివల్ల దళితుల ఐక్యత పెరిగి ఎవరి మధ్య అపోహలు లేకుండా వేరే సమస్యల మీద ఐక్యతా ఉద్యమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. ఈరోజు వెంటనే ఈ తీర్పు వచ్చే సందర్భంగా దళితులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దీనిలో ఎవరు గెలవలేదు, గెలిచింది రాజ్యాంగం, గెలిచింది అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం గెలిచింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ఆ రోజు రిజర్వేషన్ కావాలి, ప్రత్యేక రిజర్వేషన్ కావాలి అని చెప్పి మహాత్మా గాంధీతో పూనా ప్యాక్ట్లో ఏం ఆర్గ్యూ చేశాడు, ఏం పోరాటం చేశాడు, ఆ పోరాట స్ఫూర్తి ఈ వర్గీకరణ స్ఫూర్తి. ఈరోజు అందువల్ల